ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్లో మొదటి టెస్ట్లో ఓడిపోయిన టీమిండియా రెండవ టెస్ట్లో భారీ విజయాన్ని నమోదు చేసి సిరీస్ను సమన్ చేసింది. మొదటి టెస్ట్లో విజయాన్ని చేజార్చుకున్న కెప్టెన్ గిల్ రెండవ టెస్ట్లో ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. దగ్గరుండి గెలిపించాడు. అందుకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అందుకున్నాడు. రెండవ టెస్ట్లో ఇండియా 336 పరుగులు భారీ తేడాతో గెలవడంపై మ్యాచ్ అనంతరం గిల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మొదటి టెస్ట్లో మేము ఓడిపోవడం చాలా మందిని నిరాశకు గురిచేసింది. గెలిచే మ్యాచ్లో ఓడిపోవడాన్ని మా ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోయారు. దీంతో రెండవ టెస్ట్ కోసం తీవ్రంగా శ్రమించాం. ఎక్కడెక్కడ తప్పులు చేశామో అర్థం చేసుకున్నాం. వాటిని సరిచేసుకున్నాం. ముఖ్యంగా క్యాచ్ డ్రాప్లు లేకుండా చూడాలని నిర్ణయించుకున్నాం. రెండవ టెస్ట్లో మా బౌలింగ్ మరియు ఫీల్డింగ్ అద్భుతంగా ఉన్నాయి. ఈ రకమైన వికెట్లో మేము 400 నుండి 500 పరుగులు చేస్తే గెలుస్తామని మాకు తెలుసు. ఈ టెస్ట్ మ్యాచ్లో మా ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆకాష్ దీప్, సిరాజ్ సూపర్ బౌలింగ్తో ఇంగ్లాండ్కు గెలిచే అవకాశమే లేకుండా చేశారు. ప్రసిద్ధ్ కృష్ణ ఎక్కువ వికెట్లు పడగొట్టలేదు, కానీ అతను కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో బూమ్రా లాంటి టాప్ బౌలర్ లేడు. అయినప్పటికీ అతడు లేని లోటు తెలియకుండా ఆకాష్ దీప్ అసాధారణ బౌలింగ్తో అదరగొట్టాడు. ఆకాష్ దీప్ 2 రకాలుగా బంతిని మూవ్ చేస్తున్నాడు. ఇలాంటి పిచ్లపై అలా చేయడం కష్టం. అలా చేసి చూపించడం ద్వారా తాను ఎంత విభిన్నమైన బౌలర్ అనే విషయాన్ని ఆకాష్ దీప్ నిరూపించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మాకు మరో బుమ్రా దొరికాడు. నేను నా ఆటతో సంతృప్తిగా ఉన్నాను. నేను ఒక నిత్య విద్యార్థిని. ప్రతిరోజు నేర్చుకుంటూ ఉంటాను. తప్పులు సరిచేసుకుంటూ ఉంటాను. నా వంతు సహకారంతో ఇండియా టెస్ట్ సిరీస్ గెలిస్తే మరింత ఆనందంగా ఉంటుంది. బ్యాటింగ్ చేసినప్పుడు కెప్టెన్గా ఆలోచించను. ఒక బ్యాటర్గా మాత్రమే ఆలోచిస్తా. అలా చేస్తేనే బ్యాటింగ్ చేసేటప్పుడు రిస్క్ తీసుకొని ఆడగలను. లార్డ్స్ టెస్ట్ మ్యాచ్కు బూమ్రా జట్టులో చేరుతాడు. లార్డ్స్ లాంటి ప్రసిద్ధమైన మైదానంలో టెస్ట్ ఆడడానికి ఒక కెప్టెన్గా ఎంతగానో ఎదురు చూస్తున్నానని ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.